కాపాడుకోవాలి, నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి, నీ యవ్వనాన్ని కాపాడుకోవాలి, నీ శరీరాన్ని, నీ ఆత్మీయతని కాపాడుకోవాలి. నీ భార్యకి మాత్రమే సొంతం, నీ భర్తకు మాత్రమే సొంతం. ఎలా ఉందనేది కాదు, ఎర్రగుందా, పొట్టుగుందా, నల్లగుందా కాదు, నీ చాయిస్ చేసుకొని పెళ్లి చేసుకున్న చూడు, అప్పటి నుండి ఆమెనే ప్రేమించాలి, ఆమె నిన్నే ప్రేమించాలి. బాధ్యత కలిగి ఉండాలి. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. కిందున్న మాట మాత్రం చదువు, పానుపు నిష్కలంకమైనది ఉండవలెను. నీ పరిశుద్ధతగానే ఉండాలి. నీవు నీ భార్యకి మాత్రమే సొంతము, నీ భర్తకు మాత్రమే సొంతం. అంతేగాని ఎవడో అనామకుడు వచ్చింది మధ్య 4 మాటలు చెప్తే వాని వెనకపోయి, ఎవడో నీ భర్త మీద, నీ భార్య మీద చాడీలు చెప్తే వాళ్ళ మాటలు నీ వేరే వాళ్ళని వెనకపోయి జీవితాన్ని నాశనం చేసుకొని, ఒకసారి గమనించండి. ఏ భార్య అయినా పురుషులైనా ఒకసారి గమనించండి. ఒక్కసారి విశ్వాసాన్ని కోల్పోతే తిరిగి తెచ్చుకోలేరు. ఒక్కసారి విశ్వాసం కోల్పోయారు అనుకోండి, భార్య దగ్గర, భర్త దగ్గర, మళ్ళీ తెచ్చుకోలేరు. మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా మిమ్మల్ని నమ్మరు. ఎందుకు తెలుసా? నిన్ను నమ్మాడు నీ భర్తని మోసం చేశాడు, నీ భార్య నిన్ను నమ్మింది, నీ మోసం చేశావు. ఈ చిన్న చిన్న తప్పులు ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మనకేం చెప్తుంది? దేవుడు జతపరిచినాక మనుషుడు విడనాడకూడదు అన్నాడు. కానీ నీ భార్య నీవు నమ్మకం పెట్టుకున్నప్పుడు, నీ భర్త మీద నీవు నమ్మకం పెట్టుకున్నప్పుడు, ఆ నమ్మకాన్ని అలాగే ఉంచుకోవాలి. ఎవరి మాటలో ఎవరో ఓదార్చారని, ఎవరో నవ్వించారని, ఎవరో నన్ను కేర్ చూశారని, పెళ్ళైన తర్వాత భర్తకి ఎన్ని బాధ్యతలు ఉంటాయో తెలుసా? కుటుంబంలో మంచి వస్తువులు తేవాలి, మంచి బట్టలు తేవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి. ఏ పని చేస్తే నేను పైసలు సంపాదించిన భార్యని సుఖపెట్టగలను, నా కుటుంబాన్ని ఒక బాధ్యత అది. దాన్ని అర్థం చేసుకోకుండా నాకు టైం ఇవ్వలేదని, టైం స్పెండ్ చేయలేదని ఇలా చేస్తే మన దేశంలో ఎంతోమంది పరిశుద్ధంగా లేరా? ఆర్మీ వాళ్ళు 6 నెలలు, సంవత్సరాలు కొద్ది ఇంటికి రారు, వాళ్ళ పిల్లలు పరిశుద్ధంగా లేరా? పోలీసులు, దేశాన్ని కాసే పోలీసులు వారం 4 రోజులు డ్యూటీలు చేస్తున్నారు, వాళ్ళ భార్యలతో సుఖంగా లేరా? ఖచ్చితంగా. కుటుంబాన్ని పోషించుకోవాలంటే కష్టపడాలి. ఆ కష్టాన్ని భార్య గుర్తించాలి, భర్త గుర్తించాలి. ఓ, మా నిమిత్తమే కదా మా భర్త కష్టపడుతున్నాడు, మా నిమిత్తమే కదా చెమట కారుస్తున్నాడు, మా నిమిత్తమే కదా ఇంకొక దగ్గర ఒక బానిసలా పనిచేస్తున్నాడు, మమ్మల్ని పోషించుకోవడానికే కదా అని చెప్పేసి 3 వ్యక్తి మాట వినకుండా భర్త పైన, భార్య పైన నమ్మకం పెట్టుకొని 3 వ్యక్తి రాకుండా చూసుకోవాలి.